గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా గట్టి దాడులే చేస్తోంది. అమెరికాకు కోలుకోలేని దెబ్బలు కొడుతోంది. పశ్చిమాసియాలోని అమెరికా ప్రధాన స్థావరంపై అటాక్ చేసింది. యుఏఈలోని అల్ దఫ్రా బేస్పై మిసైల్స్ వర్షం కురిసింది. యుఎస్ స్థావరాన్ని పేల్చేసింది ఇరాన్ దాడిని అమెరికా కూడా అడ్డుకోలేకపోయింది. ఇందులోనే F-35 యుద్ధ విమానాలున్నాయి. వేలాది యుద్ధ ట్యాంకర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడిని తాము చేసినట్లుగా IRGC ప్రకటించుకుంది. మినాబ్ స్కూల్పై దాడికి ప్రతీకారం అంటూ క్లెయిమ్ చేసుకుంటున్నారు. మినాబ్లోని స్కూల్పై దాడి ఘటనలో ఇప్పటివరకు 180 మందికి పైగా బాలికలు ప్రాణాలు కోల్పోయారు. దాడులు ప్రారంభించిన మొదటి రోజే ఖొమైనీ కాంపౌండ్ దాటి ఈ మిసైల్స్ మినాబ్లోని ఓ స్కూల్పై పడ్డాయి. అక్కడే అనుకోని దురదృష్ట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 180 మందికి పైగా అమాయక స్కూల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. US ఇజ్రాయెల్ జాయింట్ స్ట్రైక్స్లో భాగంగా. అయితే ఈ ఘటనపై ఇప్పటికే US సెంట్రల్ కమాండ్ దర్యాప్తు చేస్తుందంటూ అమెరికా చెప్తోంది. కానీ గురి తప్పింది. అప్పుడు మినాబ్ స్కూల్పై జరిగిన దాడిలో అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా అల్ దఫ్రా ఎయిర్ బేస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి అల్ దఫ్రా ఎయిర్ బేస్పై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అటాక్ చేసింది. ఇవాళ చేసిన ఈ అటాక్లో ఆ ఎయిర్ బేస్ అంతా కూడా ధ్వంసం చేసినట్లుగా క్లెయిమ్ చేసుకుంటుంది. దాడులు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా ఈ ప్రాంతంపై దాడి చేస్తోంది. ఇది రెండవసారి ఇక్కడ దాడి చేయడం. మొన్న దాడులు ప్రారంభమైన రెండవ రోజు కూడా ఇదే అల్ దఫ్రా ఎయిర్ బేస్పై కూడా 6 రోజుల క్రితం దాడి చేసింది. మళ్ళీ ఇవాళ కూడా భారీ స్థాయిలో విరుచుకుపడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని వైమానిక స్థావరంపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడికి ఇరాన్ బాధ్యత వహించిన తర్వాత మిడిల్ ఈస్ట్ వివాదాలు అంతర్జాతీయంగా మళ్ళీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన తర్వాత ఈ దాడి మరింత తీవ్రమైంది. ఇక ఈ ప్రాంతం విస్తృత ఘర్షణకు సిద్ధమవుతోంది. అబుదాబికి దక్షిణంగా ఉన్న అమెరికా దళాలు సంకీర్ణ భాగస్వాములు ఉపయోగించే వ్యూహాత్మక స్థావరమైన అల్ దఫ్రా ఎయిర్ బేస్, ఈ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని తమ నావికా డ్రోన్ యూనిట్లు భారీ దాడికి పాల్పడ్డట్లుగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC ప్రకటించుకుంది. శనివారం తెల్లవారుజామున, అంటే ఇవాళ తెల్లవారుజామున టెహ్రాన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ ఆపరేషన్లో బహుళ డ్రోన్ స్థావరం లోపల ఉన్నటువంటి కీలకమైన మౌలిక సదుపాయాలను ఢీకొట్టినట్టుగా IRGC క్లెయిమ్ చేసుకుంటుంది. డ్రోన్లు, ఉపగ్రహ కమ్యూనికేషన్ సెంటర్, ముందస్తు హెచ్చరిక రాడార్ వ్యవస్థలు, అలాగే ఫైర్ కంట్రోల్ రాడర్లు, వైమానిక కార్యకలాపాల నియంత్రణ కేంద్రం వంటి కీలకమైన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా చెప్తోంది. ఇక ఇటీవలి సంవత్సరాల్లో గల్ఫ్లోని US ఎయిర్ బేస్లపై ఇరాన్ ప్రకటించిన అత్యంత ప్రత్యక్ష దాడుల్లో ఈ దాడి ఒకటిగా తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్ దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను తీవ్రతరం చేసిన తర్వాత ఘర్షణ ఎంత వేగంగా వ్యాపిస్తుందో ఈ దాడి మనకు చెప్తోంది. విశ్లేషకులు కూడా ప్రాంతీయ యుద్ధ భయాల పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు ఇవే హెచ్చరికలు చేస్తున్నారు. సో రకంగా ప్రస్తుతం ప్రాంతీయ సంఘర్షణకు విస్తృతమైనటువంటి ప్రతిస్పందనలో భాగంగా ఇరాన్ అధికారులు డ్రోన్ దాడిని ప్రదర్శిస్తున్నారు. ఇతర ఇరాన్ సైనిక అంశాలతో సమన్వయంతో పనిచేస్తున్నటువంటి నావికాదళ డ్రోన్ యూనిట్లు ఈ దాడిని నిర్వహించినట్టుగా IRGC చెప్తోంది. ఈ ప్రకటనలో డ్రోన్లు స్థావరంలోని తమ నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. డ్రోన్ల సంఖ్య లేదా ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటేషన్స్ మీద దాడి జరిగిన నష్టం ఎంతవరకు ఉందనే దాని గురించి కూడా ఇరాన్ అధికారులు నిర్దిష్ట వివరాలను ఇప్పటివరకైతే ఇంకా అందించలేదు. కానీ ఇరాన్ మీడియా సంస్థలు ఈ దాడిని పర్షియన్ గల్ఫ్ అంతటా అమెరికా సైనిక కార్యకలాపాల మద్దతిస్తుందని భావిస్తున్న నిఘా, అలాగే కమాండ్ సెంటర్లపై దెబ్బతీసే లక్ష్యంతో చేసినటువంటి ఖచ్చితమైన ఆపరేషన్గా ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఒక్కసారి ఆ దాడి దృశ్యాలు, ఆ శబ్దాలు, మిసైళ్ళు, డ్రోన్ల గోల ఒక్కసారి విందాం.
يا الله لا إله إلا أنت لا إله إلا أنت لا يا الله 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 لا إله إلا أنت لا అల్ దఫ్రా ఎయిర్ బేస్ మధ్యప్రాచ్యంలో అమెరికన్ వైమానిక కార్యకలాపాలకు కీలకమైన కేంద్రంగా పరిగణిస్తారు. ఇది గల్ఫ్ ప్రాంతం, అలాగే దాని వెలుపల పనిచేసే యుఎస్ వైమానిక దళ సిబ్బంది, అధునాతన నిఘా విమానాలు, అలాగే పోరాట వేదికలను కలిగి ఉంది. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోని యాక్టివిటీస్ని పర్యవేక్షించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వైమానిక నిఘా నెట్వర్క్లు అంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను కూడా ఈ సెంటర్ కలిగి ఉన్నట్టుగా మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఇక ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న వ్యవస్థల గురించి, ఒకవేళ అవి ధృవీకరించబడితే ఈ దాడి అక్కడి భౌతిక మౌలిక సదుపాయాలను దెబ్బతీయడానికి, ప్రాంతీయ నిఘా సామర్థ్యాలను దెబ్బతీసే ప్రయత్నంగానే అభ్యర్థించాల్సి వస్తుంది. సో ఇరానియన్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైనిక దళాల తర్వాత ప్రస్తుతం పెరుగుతున్నటువంటి శత్రుత్వాల మధ్య డ్రోన్ దాడి జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని ట్రాక్ చేస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ నివేదికలు, ఇప్పుడు అంతర్జాతీయ నివేదికలు అంటే ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఏవైతే ట్రాక్ చేస్తున్నాయో అక్కడి గొడవల్ని అవన్నీ కూడా ఈ అంశాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఒకవేళ ఈ దాడి కనుక పకడ్బందీగా జరిగితే, నిజంగా ఇరాన్ చెప్తున్నట్టుగా అమెరికా ఎయిర్ బేస్లు కనుక వాళ్ళు చెప్తున్న లక్ష్యాన్ని ఛేదిస్తే అమెరికాకు డ్యామేజ్ అయితే కనుక అది పెద్ద డ్యామేజ్ అని చెప్పాలి. కానీ నిజంగా ఇరాన్ చెప్తున్నట్టుగా నిజంగా అంత డ్యామేజ్ జరిగిందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా కాలంగా వాషింగ్టన్కు ఒక మంచి భాగస్వామిగా పనిచేస్తుంది. మిడిల్ ఈస్ట్ అంతటా యుఎస్ యాక్టివిటీస్కి మద్దతు ఇచ్చే అనేక కీలక సైనిక స్థావరాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా అల్ దఫ్రా ఎయిర్ బేస్, ఈ ప్రాంతంలో అమెరికన్ వైమానిక శక్తి ప్రొజెక్షన్లో కీలక పాత్ర ఉంది. ఈ స్థావరం చారిత్రాత్మకంగా నిఘా వేదికలు, యుద్ధ విమానాలు, వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్లతో సహా అధునాతన విమానాలు కలిగి ఉంది. గల్ఫ్ అంతటా క్షిపణి డ్రోన్ యాక్టివిటీస్కి, అలాగే నావికా కదలికలను అంటే ఇంటెలిజెన్స్ గైడెడ్ ట్రాక్ని కలిగి ఉంది. ఇక్కడ దీంతోపాటు అధునాతన ట్యాంకర్ విమానాలను కూడా కలిగి ఉంది. ట్యాంకర్లు కూడా ఉన్నాయి. ఆ రకంగా గల్ఫ్ అంతటా క్షిపణి డ్రోన్, ఇక నావిక కదలికలను ట్రాక్ చేసే నిఘా మరియు పర్యవేక్షణ కార్యకలాపాలకు ఇది చాలా కీలకంగా చెప్తారు. ఇక ప్రధానంగా ఈ అబుదాబికి దక్షిణంగా 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ దఫ్రా ఎయిర్ బేస్ దశాబ్దాలుగా పర్షియన్ గల్ఫ్లో అత్యంత ముఖ్యమైన యుఎస్ ఎయిర్ బేస్లో ఒకటి. ఇక్కడ దాదాపు 380వ వైమానిక బెటాలియన్గా చెప్తారు. 380 బెటాలియన్ అంటారు. ఇది ఎయిర్ ఫోర్స్ బెటాలియన్ పేరు. అక్కడ అది చాలా కీలకంగా యుఎస్ ఎయిర్ బెటాలియన్ ఉంది అక్కడ. సో రకంగా మిడిల్ ఈస్ట్ అంతా కూడా అక్కడ వాళ్ళ కార్యకలాపాలకు ఇది సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ మిషన్స్, అలాగే ఇంధనం నింపే విమానాలు అంటే హెర్క్యులస్ యుద్ధ విమానాలు ఉంటాయి. దాంతోపాటు ఈ ప్రాంతం అంతా కూడా అక్కడ ఒక మంచి పట్టున్న ప్రాంతము. అధునాతన రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా విస్తృతంగా ఈ ప్రాంతాన్నంతా అమెరికన్ దళాలకు చాలా సేవలు అందిస్తోంది. అలాగే ముందస్తు హెచ్చరిక రాడార్, కమాండర్స్, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్టు ఇరాన్ చెప్తున్నప్పటికీ కూడా ఆ రక్షణ వ్యవస్థల పరిస్థితులను ప్రస్తుతం ఏ రకంగా ఉందనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇక ఈ డ్రోన్ యుద్ధం అనేది ప్రస్తుతం దశాబ్దాల కాలంగా ఈ డ్రోన్ యుద్ధాలు అనేవి కూడా ప్రస్తుతం పెరుగుతున్న పరిస్థితి. వాస్తవానికి ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా వారిలో డ్రోన్లు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో మనకు చెప్పకనే చెప్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి డ్రోన్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
మనం ఒక్కసారి ఆ డెన్ కనుక గతంలో ఇరాన్ స్టేట్ టీవీ రిలీజ్ చేసిన డెన్ కనుక చూస్తే ఫతా మిసైల్స్తో పాటు ఈ షాహిద్ 136 డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కటి 40 కిలోల మందుగుండు సామాగ్రిని మోసుకుపోయి అక్కడ వదిలితే ఎంత విధ్వంసం ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఆ రకంగా ఇరాన్ అమ్ముల పొదిలో కొన్ని వేల లక్షల డ్రోన్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఇంకా ఈ రకంగా యుద్ధం చేయడానికి కూడా అవి ఒక రకంగా సపోర్టివ్గా ఉన్నాయి. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అంటారు, అంటే మానవరహిత యుద్ధ వాహక నౌకలు ఈ రకంగా గల్ఫ్ దేశాలపై యుద్ధానికి ఇప్పుడు ఇరాన్కు చాలా సపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ వీటిని తయారు చేసుకుంటూ పోతుంది. ఇరాన్ చేసుకున్నటువంటి ఈ ఆయుధ సంపత్తి ఇప్పుడు ఏకంగా తమ లీడర్ను ఎలిమినేట్ చేయడం ద్వారా ప్రతీకార దాడులకు ఉపయోగించుకుంటుందనే విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అల్ దఫ్రా ఎయిర్ బేస్ అనేది చాలా కీలకమైన ఎయిర్ బేస్. ఒకవేళ ఇరాన్ చెప్తున్నట్టుగా నిజంగా అంత డ్యామేజ్ కనుక జరిగితే అమెరికాకి ఇది పెద్ద దెబ్బగానే మనం పరిగణించాలి. మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది ఒక కీలకంగా మనం పరిగణించాల్సి వస్తుంది. ఏదేమైనా ఇవాళ ఇరాన్పై కీలక దాడులు ఉంటాయంటూ స్కాట్ బేసెంట్ చెప్తున్న అంశాల ప్రకారం ఇరాన్ కూడా ఇక అమెరికా దాడులను కాచుకునేందుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. لا